వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టాను ఈరోజు అనాలిసిస్‌కి. ఆ అనాలిసిస్‌కి టైటిల్ మీరు చూసినట్లయితే, మెడికల్ కాలేజీలపై జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడ్డారా అని చెప్పి నేను క్వెషన్ మార్క్ పెట్టాను. దానికి కంటిన్యూషన్‌గా జగన్మోహన్ రెడ్డే ఇంకా కూటమి ప్రభుత్వాన్ని కూడా శాసిస్తున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీల అంశం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగానే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించాయి అనే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే లేటెస్ట్‌గా ప్రభుత్వం ఏదైతే పీపీపీ మోడల్ మీద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనే అంశానికి సంబంధించి 4 మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం బిడ్లేసింది. ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌ని కోరుతూ. ఎక్కడెక్కడ అంటే ఒకటి ఆదోని, ఒకటి మదనపల్లి, ఒకటి మార్కాపురం, అదేవిధంగా మరొకటి పులివెందుల. ఈ 4 చోట్ల మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కోరుతూ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కోరుతూ అర్హులైన వాళ్ళు మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం బిడ్లు దాఖలు చేసింది. ప్రభుత్వం బిడ్లు దాఖలు చేస్తే ఓన్లీ ఒకే ఒక కాలేజీకి, అది కూడా ఆదోనిలో ఉన్న కాలేజీకి మేము భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ ఆల్రెడీ వాళ్ళకి పలు చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. దాన్ని మేము భాగస్వామ్యం అవుతామంటూ కూడా ఓన్లీ ఆదోనిలోని మెడికల్ కాలేజ్‌కి ఒక్కదానికే కిమ్స్ హాస్పిటల్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు వాళ్ళు ఆ బిడ్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ బిడ్ దాఖలు చేశారు. అంటే మిగతా టైం అయిపోయినప్పటికీ కూడా మిగతా 3 కాలేజీలకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నవాళ్ళు గానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు గానీ, చాలామంది ఆసక్తి చూపిస్తారు ఇట్లాంటివి. ఇదేదో పబ్లిక్ భాగస్వామ్యం అంటే. కానీ ఎక్కడ కూడా వాళ్ళెవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాటలకు భయపడ్డారా అనేది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు నోట్లోంచి పీపీపీ మోడల్ అనే అంశం మీద ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలని మేము ఇలా పునరుద్ధరించబోతున్నాము అనేసి. సో, దాని మీద మెడికల్ కాలేజ్ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తారా? పేదలకి నోటికాడ కూడు లాగేస్తారా? నోటికాడ వైద్యం లాగేస్తారా? అంటూ జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఆయన ఎన్ని సార్లు ప్రభుత్వం కన్విన్స్ చేసినా, ఎన్ని సార్లు పదే పదే అటు సత్యకుమార్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా ఈ అంశం మీద మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటూ కూడా మాట్లాడుతా వచ్చారు. అంతేకాదు ఈ అంశం మీద పోరుబాటు పట్టించారు తన పార్టీ నేతల్ని. ఆయన కూడా స్వయంగా నర్సీపట్నం లాంటి చోట్లకు వెళ్లి మెడికల్ కాలేజీని సందర్శించారు. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే ఇక దీని మీద కోటి సంతకాల ఉద్యమం అంటూ కూడా మొత్తం నానా హడావిడి చేసి అన్ని కాన్స్టిట్యున్సీల్లోని నేను కోటి సంతకాలు సేకరణ చేశాను అని చెప్పేసి మొన్న తాడేపల్లి ముందు ఒక ర్యాలీ కూడా తీపించారు. గవర్నర్ నజీర్‌ని కూడా కలిసారు. గవర్నర్ దగ్గరికి కూడా ఆ సంతకాలు చేసిన పేపర్స్‌ని వెహికల్స్‌లో పెట్టి టాటా ఏస్‌లో పంపించడం జరిగింది. సరే అక్కడ అవి కోటి సంతకాలా? దొంగ సంతకాలా? నజీర్ వాటిని యాక్సెప్ట్ చేశారా? లేదా? వీటికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరిగింది. బట్ అది పక్కన పెడితే అసలు మనం ఇష్యూలోకొస్తే ఆ రోజు మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్లే ముందు ఆయన పార్టీ నేతలతోని భేటీ అయ్యారు తాడేపల్లిలో. మాట్లాడే క్రమంలో ఒక కీలక కామెంట్ చేశారు. మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి మేము ఇంత పోరాటం చేస్తా వచ్చాం. అయినా సరే ప్రభుత్వం ముందుకు వెళ్ళినట్లయితే మేము రేపు మెడికల్ కాలేజీల పేరుతోని ఎవరైనా సరే ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ వస్తే, ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మా ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలల్లోనే వాళ్ళందరినీ కూడా జైలుకు పంపుతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి థ్రెటన్ చేశారు. ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అందరికీ కూడా. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కామెంట్స్‌ని చాలా మంది డినై చేశారు. మీరు ఇన్వెస్టర్స్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ కూడా చాలా మంది తిట్టిపోసారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈరోజు ఈ బిడ్ల వ్యవహారం చూసిన తర్వాత అందరూ అనుకుంటా ఉండేదేంటంటే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు పనిచేశాయి అని చెప్పేసి. ప్రభుత్వం ఎంత సాలిడ్‌గా ఉన్నాం. మేము ఇన్వెస్టర్స్‌కి ఎంత ఆఖరికి చంద్రబాబు నాయుడు మొన్న సీఏఏ సదస్సులో మాట్లాడారు. ఆనంద్ మహేంద్ర కూడా ఆయన పొగడడం జరిగింది. ఎస్క్రో ఖాతా కూడా ఓపెన్ చేస్తాను ఇన్వెస్టర్స్‌కి నేను. అంత నమ్మకం కలిగిస్తాను రాష్ట్రం మీద అని చెప్పి ఆయన మాట్లాడారు. అంత దూరం ప్రభుత్వం వెళ్తున్నా ఈరోజు ఆఫ్టర్ ఆల్ మెడికల్ కాలేజీకి బిడ్లేసేందుకు కూడా మిగతా ఎవరు కూడా ముందుకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నిజంగానే భయపడుతున్నారు అనుకోవాలి అనేది ఒక చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హిస్టరీ ఏంటనేది, జగన్మోహన్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది ఆళ్ళందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో పరిశ్రమలు లేనికి పంపించిన చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి. రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్‌లన్నీ కూడా రివర్స్ చేశారు. పోలవరం టెండర్‌ల దగ్గర నుంచి అన్నీ. ఆఖరికి పవర్ పర్చేజెస్ అగ్రీమెంట్‌లను కూడా ఆయన రద్దు చేసి వాటిని జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీశారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఎన్నో అంశాల్లో వాటిని మొత్తాన్ని కూడా వెనక్కి పంపేసే ప్రయత్నం చేశారు. హెచ్ఎస్‌బీసీ దగ్గర నుంచి మిలీనియం టవర్స్‌లో ఉన్న ఐటీ పరిశ్రమలను కూడా పారిపోయేలాగా చేశారు. సొంత రాష్ట్రానికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ దగ్గర నుంచి కియా కార్స్‌కి సంబంధించి ఎక్స్‌టెన్షన్ ప్లాంట్‌ని కూడా థ్రెటన్ చేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు. సో, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి హిస్టరీ తెలుసు కాబట్టి మామూలుగా అయితే ఆయన ఉంటే పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. రాష్ట్రాన్ని మరో బీహార్ అనే కంటే మరో 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు పనిచేస్తున్నాయా? నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తే ఎందుకు మాకు ఈ తలనొప్పి? ఆల్రెడీ ఆయనకు ఆ హిస్టరీ ఉంది కాబట్టి ఈ న్యూసెన్స్ ఎందుకు మాకు? పెట్టుబడులు పెట్టి అనవసరంగా తాము జైలుకి వెళ్ళటము, తాము చేతులు కాల్చుకోవడం ఎందుకని
మిగతా వాళ్ళు భయపడ్డారు. అందుకే ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక చర్చ ఏంటంటే ఇప్పటికీ జగన్ జమానా నడుస్తోందా? జగనే ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడా? జగనే ప్రభుత్వాన్ని భయపెడుతున్నారా? అనేది ఒక చర్చ. అవును. ఎందుకంటే ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు మిగతా అంశాల మీద ఎలాగున్నా సరే రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఒకరు రావాలంటే వాళ్ళకి ఎంతో నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుంది. పదే పదే మొత్తుకుంటా ఉన్నారు లోకేష్ ఎక్కడికి వెళ్ళినా. ఒక ఈ గూగుల్ రావాలంటే 13 నెలలు పట్టింది. ఒక కాగ్నిజెంట్ రావాలంటే ఇంకో 13 నెలలు పట్టింది. వాళ్ళలో మేము రీబిల్డ్ చేస్తున్నాం రాష్ట్రాన్ని అని నమ్మకం కలిగించడం మాకు కష్టంగా మారింది గత ఎక్స్‌పీరియన్స్ వల్ల అని పదే పదే చెప్తున్నారు ఆయన. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను థ్రెటన్ చేస్తాను, ఎవరిని ఇన్వెస్ట్ చేయనివ్వను, ఎవరైనా రావడానికి భయపడాల్సిందే నేను ఉన్నంత కాలం అంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి కేసుల మీదో లేకపోతే వాళ్ళ పార్టీ అరాచకాల మీదో కాదు ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సింది. రాష్ట్రం అమరావతి రాష్ట్రము మళ్ళా తలెత్తుకుని నిలబడాలంటే ఇలాంటి అంశాల మీద, ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టర్స్‌లో ఒక నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సింది. అయితే ఇక్కడ ఇంకో చర్చ ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారణంగానే కాదు, ఆయన థ్రెటన్స్ కారణంగానే కాదు, ఇక్కడ నిర్వహణ విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది కాబట్టి కొంతమంది బిడ్లు దాఖలు చేయడానికి ముందుకు రాలేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సిటీస్‌లో ఉందనుకోండి. హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ లాంటి చోట ఉంటే ఆ మెడికల్ కాలేజీని టేక్ ఓవర్ చేసుకోవడం, వాటి మీద ఇన్వెస్ట్ చేయడము, వాటిని నడపడము ఇవన్నీ కూడా ఈజీ అవుతుంది. ఏ పల్లెటూరులో మారుమూల ఉన్నాయనుకోండి. ఇప్పుడున్న 15 మెడికల్ కాలేజీలో చాలా మారుమూల ఉన్నాయి. అలా మారుమూల ఉంటే వాటిని అక్కడికి వెళ్ళడం, అంత దూరంలో ఎమ్యూనిటీస్ కల్పించడం, స్టాఫ్‌ని తీసుకెళ్ళడం, స్టాఫ్‌ని రిక్రూట్ చేసుకోవడం, అక్కడ నిర్మాణం చేయడం పూర్తి స్థాయిలో. ఆ తర్వాత స్టూడెంట్స్ కూడా సిటీలో ఉన్న వాటికి ప్రిఫర్ చేస్తారు కానీ ఎంతో దూరం సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్న వాటికి ప్రిఫర్ చేయరు స్టూడెంట్స్ కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పలు కంపెనీలు ముందుకొచ్చినా గానీ అంటే బిడ్లు దాఖలు చేసే క్రమంలో ముందుగా వాళ్ళు ఆసక్తి చూపించారు ముందు. చాలామంది డిస్కస్ చేశారు ప్రభుత్వంతో కూడా. బట్ ఏకంగా అయితే బిడ్లు దాఖలు చేసిన తర్వాత కేవలం కిమ్స్ ఒక్కటే ముందుకొచ్చింది. అది కూడా ఆదోని కాలేజీలో పెట్టుబడులు పెట్టేందుకు. సో అందుకనే మిగతా కాలేజీలు ఈ నిర్వహణ భారం గానీ, ఈ వ్యయం గానీ, ఈ తలనొప్పులు ఎందుకని చెప్పి వెనక్కి తగ్గారు. దాంట్లో పెద్దగా మిగిలేదేం లేదు ఇన్వెస్ట్ చేసినా కూడా. దానికో మనకేమీ పెద్ద ఫాయిదా ఉండదని వెనక్కెళ్లారని ఒక చర్చ జరుగుతోంది. బట్ ఏది ఏమైనా ఇది ప్రభుత్వానికి మాత్రం ఒక ఊహించని షాకే అనుకోవాలి. చంద్రబాబు నాయుడుకున్న బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతున్న సందర్భం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే. అందుకే ఆ ఇన్వెస్టర్స్‌లో నమ్మకాన్ని కలిగించాలి అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కమెంట్స్ మీద, ఆయన వ్యవహార శైలి మీద చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళా రిపీట్ కాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.